దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారు బయట దేశం టూరుకు బయలుదేరిండు. ఓ దిక్కు ఢిల్లీ గడ్డ మీద కాషాయ జెండా ఎగిరేసిన సంబురంల కమలయాలు అంత ఉంటే ఇప్పుడు పీఎం సారు పని కట్టుకొని మరి బయట దేశం టూర్ ఎందుకు పెట్టుకుండు? దేశ రాజధానిలో కూడా మేమే గెలిచినామని అక్కడ వాళ్ళకు చెప్పేందుకు పోతుండా ఏం కథ అరుచుకుందాం పర్రి. ప్రధాని సారు ఫ్రాన్స్ దేశం పోతుండని ఆఫీసర్లు ఆడదాకా పోయి గాలి మోటార్ ఎక్కిచ్చి సాగదోలిర్రు. ఫ్రాన్స్ రాజధాని పారిస్లో కూడా సార్ అక్కడ వాళ్ళు కొత్త పెళ్లి పిల్లగాని కదా మండపంలకి ఎదురుకపోయినట్టు మంచిగానే ఎదుర్కొండ్రు. ఉదికు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కోట మీద కమలం పువ్వు జెండాను ఎగిరేసిన సంబరము ఉడవక ముందే ప్రధాని సార్ ఎందుకు ఇట్లా ఫ్రాన్స్కు పోయిండంటే రెండు దేశాల నడవల ఉన్న సుట్టరికాన్ని బలంగా పెంచి భారతదేశానికి కూడా బాగా పెట్టుబడులు తీసుకురావాలని అక్కడ అవుతున్న ఏఐ సమ్మిట్కు హాజరయ్యి అటెకసిక్కి అమెరికాకు అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్తోని మీటింగ్లో పాల్పంచుకుంటాడు. అమెరికాకు రెండో తేప ప్రెసిడెంట్ అయిన ట్రంప్తోని సమావేశం అవుతుందని తెలిసి దునియా మొత్తం ఇంతకు ఇద్దరు కూర్చొని ఏం మాట్లాడుకుంటారు. ముఖ్యంగా అమెరికాలో ఉన్న ఇండియన్స్ను ఏ జాలి దయ లేకుండా చేతులకు బేడీలేసి కాళ్లకు గొలుసులు కట్టి ఉగ్రవాదుల కదా బంధించినట్టు బంధించి వంపుతుండ్రు. చాలా బాధ అనిపిస్తుంది. అట్లెందుకు చేసిండ్రని కూడా మాట్లాడే తట్టున్నాడట. అట్లనే భారతదేశంలో దందాలు పెట్టుకునేందుకు మోడీ సారు అమెరికా ప్రెసిడెంట్తో ఏమన్నా మాట్లాడతాడా? మీరేమో అగ్రరాజ్యమే, మాది కూడా పెద్ద దేశమే కానీ మీ దేశంలో ఉన్నట్టు లేదు. ఇప్పటికీ ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు ఉన్నది. మీ దేశం లెక్క మా దేశం కావాలంటే మీరు మా కోసం ఏం చేస్తారు, మేము మీకోసం ఏం చేయాలి? తమరేమో రెండో పారి అమెరికాకు అధ్యక్షులు అయితిరి, నేను ముచ్చటగా మూడో పారి భారతదేశానికి ప్రధానిని అయినా కాబట్టి ఇన్ని దినాలు ఎట్లనో అట్లా గడిచిపోయింది. ఇప్పుడు ఎట్ల ముంగడికి పోదాము, ఎట్లా ముంగడ సోపది చేద్దామని కూడా మాట్లాడుకుంటారేమో అని ఎవ్వలకు ఎట్లా అనిపిస్తే అట్లా ఆలోచనలో పడ్డరు, మాట్లాడుకుంటుర్రు. మరి మోడీ సారు బయట దేశంకి వెళ్ళి మళ్ళా ఇండియాకు వాపసు ఎప్పుడు వస్తాడంటే 5 దినాలు టూర్ ఉన్నది, అది ఒడిచిపోయినాక ఒడగొట్టుకొని వస్తాడు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.